మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరినీ భగవంతుడు చల్లని చూపులతో చూసి అందరూ ధర్మ మార్గంగా ఉంటూ నిత్యము ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదివి తాత్పర్యం తెలుసుకొని మన జీవితాన్ని అనుసరించేటువంటి విధి విధానంలో జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరూ ధర్మ మార్గంగా ఉంటూ ఆధ్యాత్మిక సేవలో ఉంటూ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నారాయణ అని కానీ శ్రీకృష్ణ అని చెప్పి మనం తలిచిన వెంటనే భగవంతుడు మనతో ఉంటూ మనల్ని కష్టాలని తొలగిస్తూ ఐశ్వర్యానికి ఆనందానికి తోడునిచ్చే శక్తినిచ్చే శక్తి స్వరూపమే కృష్ణ పరమాత్ముడు. అందుకే కృష్ణ పరమాత్ముని నమ్మినటువంటి వారందరూ కూడా అలౌకిక ఆనందంతో జీవనాన్ని పొందారు అనేది మనకు చరిత్ర చెప్తుంది. అందుకే మనం అందరం కూడా బృందావనాన్ని దర్శిద్దాం, కృష్ణ పరమాత్ముని చెప్పినటువంటి గీత సారాంశాన్ని విందాం, ఆచరిద్దాం. భావితరాలలో అందరికీ ఆదర్శవంత జీవితాన్ని ఉండాలని కోరుకుందాం. మనము మన కుటుంబము మన పిల్లలకి కూడా గీతా సారాంశాన్ని తెలుసుకుందాం. జీవన విధానంలో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం. 16/8/2024 నుండి 31/8/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజ భగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరాల తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి రాజ్యస్థానంలో గురుమంగళ యోగం సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. ఏడాది తర్వాత రవి సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయడం, అక్కడే బుధుడు కలిసి ఉండడం వలన దీని బుధాదిత్య రాజయోగం కావడం వలన సింహరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వెన్నతో పెట్టిన విద్య, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరేట్, గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయడం కానీ అన్ని రకాల సెక్టర్లలో ఎక్కడికైనా వెళ్ళండి సింహరాశి జాతకులు ఉండడం జరుగుతుంటుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఇది చాలా మంచి కాలం. ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడం, అదే కాకుండా మీరు ఏ ప్రాంతానికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అక్కడే శుక్రుడు కూడా ఉండడం వలన బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, ప్లాటినం, షేర్లు, కార్లు, భూములు క్రయ విక్రయాలు వీరి సొంతం కాబోతుంది. అలాగే 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల కాకపోతే ఓపిక, పట్టుదల, సహనం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 7వ స్థానంలో శని భగవానుడు 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో వక్రగమన సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, నూతనమైన వస్తువులు జాగ్రత్తగా అవసరం, బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, డబ్బులు మార్చేటువంటి వ్యవహారాలలో ఎంతో జాగ్రత్తలు అవసరం. సినిమా రంగాలు, రాజకీయాలు, చలనచిత్ర పరిశ్రమ, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ చాలా ఉజ్వలమైన అవార్డ్స్, రికార్డ్స్ను మీ సొంతం చేసుకోబోతున్నారని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన
కొద్దిపాటి నరాల బలహీనత, టెన్షన్స్, యాక్సిడెంట్స్, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో కుజుడితో కూడుకున్న దేవగురు బృహస్పతి సంచారం చేయడం అనేది చాలా యోగదాయకం. గురుమంగళ యోగము అంటారు. అనగా మంగళకరుడైనటువంటి కుజుడు దేవగురు బృహస్పతితో కలిసి ఉండడం వలన నూతన ఉద్యోగ ప్రయత్నం కలిసి రావడం, సంపూర్ణ వ్యాపారంలో విజయకేతనం ఎగరవేయడం, వ్యాపారాల్లో పెట్టుబడులు ఆకర్షించడం, అత్యున్నతమైనటువంటి పెద్దవారితో సత్సాంగత్యం పెరగడం, రాజకీయ ప్రవేశం అవడం, ప్రభుత్వానికి అలంకారం తెచ్చేటువంటి విజయం సింహరాశి వారి సొంతమని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, అలాగనే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు వారందరికీ చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.